వీళ్ళందరూ కాకుండా యాడ్ వీళ్ళందరూ ఈ 60% ని పంచుకుంటారు. ఓకేనా? మీకు ఇది ఫస్టే చెప్పాలి నేను, కానీ ఎందుకు చెప్పినానంటే మీలో ఎవరికైనా డౌట్ వస్తాదేమో ఇప్పుడు దాకా వెయిట్ చేస్తా. మీకు రాలా? నేనే డౌట్ అడిగిన. నేను పోయిన తర్వాత వచ్చింది అనుకోండి, దీని క్లారిటీ మీకు నరేంద్ర చేయాలా? నరేంద్ర ఎప్పుడే చేసుకుంటున్నాడు, నాకే అంత తెలీదు కదా. కాబట్టి ఇచ్చేసుకోవాలిగా నేను, అందుకే చెప్తున్నాను. ఈ 60% మధ్య ఉన్న మధ్య వ్యక్తులు పంచుకునేస్తున్నారు. ఓళ్ళు గొప్పోళ్ళు అవుతున్నారు. ఓళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మాట ద్వారా వాళ్ళు సంపాదించుకునేస్తున్నారు. మాట్లాడగా తయారు చేసిందేమో కంపెనీ, వాడుకునేదేమో కస్టమరు. ఈ మధ్యలో కూడా ఏమైనా చేశారా? మాట చెప్పారు. ఈ చేయి నుంచి ఈ చేయికి, ఈ చేయి నుంచి చేయికి. అంటే ఒక సింపుల్ గా విషయాలంటే శ్రీరామ్ దాస్ సినిమా నాగార్జున చూపిస్తారు చూడు, అదేనా? చూసారు? ఎంతమంది చూసారు? దాంట్లో ఐస్ గట్ ని చేతిలో పెట్టి అందరూ రాజు కాడి నుంచి మార్చుకొని పెద్ద రాజు కాడ పోయే లోపల నీళ్ళు అయిపోతాయి. అంతే, అంతేనండి. కానీ నష్టం అయితే ఏమిటంటే కస్టమర్కి. అవునా? ఇక్కడ పోయే డబ్బుల్ని మన కంపెనీ ఏం చేసి వస్తుందంటే యాజిటీకి అయితే మంది ఇక్కడ ఫాలో అవుతుంది, కంపెనీలో తయారవుతుంది, కస్టమర్ కాడికి వచ్చే లోపల ₹100 అవుతుంది. కానీ మధ్యలో పోయే 16% ఏం చేస్తుందంటే మనకే 9 రకాల ఆదాయాలుగా విభజించి ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి ఇచ్చేస్తే పనిచేయరుగా. ఈ 9 రకాల ఆదాయాలు చెప్పాను కదా, ఈ 9 రకాల ఆదాయాలు డివైడ్ ఆఫ్ ద కేటగిరీగా మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి ఇచ్చేస్తాం. బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాడు ఈ మంత్ లో నరేంద్ర, ఆయనకి ఇచ్చేస్తాం. మనం పని చేస్తాడా? అన్ని ఆదాయాలు వచ్చాయంటే మర్షంగా ఇంట్లో కూర్చుంటాడు, నెల చెక్కుల కోసం ఎదురు చూస్తా ఉంటాడు. అలా అవ్వకూడదనే 9 రకాలుగా డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, టౌన్, WCD, UCD అని చెప్పేసి 8 కేటగిరీలు ఉన్నాయి. 8 కేటగిరీలో 10 ఆదాయాలు ఇస్తుంది. బాగుందా లేదా? బాగుంది. ఒకసారి క్లాస్ చూసి ఆలోచించండి. ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఏంటి డైరెక్ట్ సెల్లింగ్? డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీ మనం తయారు చేస్తుంది, బయట ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా ఆ డబ్బులంతా మనకి ఇస్తుంది. మనకే ఇస్తుంది. ఎందుకంటే మనమే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, మనమే కస్టమర్, రెండు మనమే. ఇక్కడ ఎవరు ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక కస్టమర్ ఎవరు లేదు, మనమే. ఇక్కడ ఐడి చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మనకి ఇస్తుంది ఆదాయం. అర్థమైంది కదా? నేను చెప్పింది ఇన్నిట్లో ఎక్కడైనా మోసం ఉందా అండి? చెప్పండి ఒకసారి. లేదు సార్. యూని మిమ్మల్ని ఏమైనా సరే మోసం చేయడం అంటే ఏదైనా డబ్బులు కట్టడం, డబ్బులు కట్టమనడం, కట్టించమని చెప్పడం, ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఏం లేదు. ఇది జెన్యూన్ బిజినెస్ కాదా? జెన్యూన్ బిజినెస్. ఆలోచించండి ఒకసారి. న్యాయపరమైన బిజినెస్. ఈ రోజు నాకు వచ్చే ప్రతి ఇన్కమ్ లో నాకు నేను ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ అవుతుందండి. నాకు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ అవుతుంది నాకు. మరి జెన్యూన్ అయితే కట్టుతా ఉందా? జెన్యూన్ కాకపోతే కట్ అవుతుందా? జెన్యూన్ అయితేనే కట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు కూడా వెస్టేజ్ లో 4 కోట్ల పైబడి పీపుల్స్ ఉంటే అందులో 3,50,00,000 మంది ప్రతి ఒక్కరు కూడా ₹1000 నుంచి ₹1,68,00,000 సంపాదించుకునే ఎక్కువ. ఎంత? ప్రతి పర్సన్ కూడా. ఈ రోజు సపోజ్ మీరు వచ్చారు, 2,000 కొన్నా కానీ మీకు ఒక దర్దాపుగా 60 PV వస్తాయి, ₹60 డబ్బులు మీకు వస్తాయి. ఓకేనా? ₹60 డబ్బులు 2,000 కొన్నా కానీ. ఇన్ని రోజులు ఎక్కడెక్కడో కొన్నాం, ₹7 లేదా ఇక్కడ కొంతే వచ్చిందిరా, అదే విషయాన్ని మీరు 10 మందికి చెప్తే దాని ద్వారా మీకు టీవీ రూపంలో మళ్ళీ డబ్బులు వస్తుంది. ఇదే విషయాన్ని చెప్పుకుంటా పోవడంలో మీకు ఏమైనా కష్టం ఉందా? ఎవరైనా ఈరోజు మీరు కొన్నారు, వాడారు, ప్రొడక్ట్ బాగాలేకపోతే ఏం చేస్తారు? అంతే. ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ వెనక రాసి ఉంటుంది. మన ప్రొడక్ట్ వెనక మీరు ఒక 30% వాడి మీకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేస్తే కంపెనీ డబ్బులు ఇస్తుంది. బయట ఇస్తున్నారా ఎవరైనా? ఎవరు? ఆలోచించండి ఒకసారి. ఎవరు అంటే దాంట్లో క్వాలిటీ లేదు అని, ఇస్తారు అంటే క్వాలిటీ ఉందని. ఇంకంతకు మించి ఇంకేమైనా కావాలా? లేదు. అంతేనా? అర్థమైందా? అర్థం కాలేదా? ఎంతమందికి అర్థమైందో, ఎంతమందికి అర్థం కాలేదో